ఇప్పుడు మా అమ్మని అడుగుదాం ఏమని. అమ్మ ఏం చేసినావు? చాయ్ పెట్టుకుందామన్నా లేదు. ఇప్పుడు అట్లా సిలిండర్ లేదు. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళలేదంటే, ఈరోజు చెప్పడానికంటే ముందు మనం నిన్న ఏడుకోయినామంటే చెప్తా. నిన్ననైతే మనం సాయంత్రము ఏడుకోయినామంటే బుడ్డికైతే పోయినాం. ఆడిపోయినాకనేమో 12 days వెళ్తాదంట. ఈరోజు అయితే మన దగ్గర అయితే బుడ్డే లేదంట. ఇప్పుడు సిలిండర్ ఎల్పిజి గ్యాస్ బుడ్ అయితే తేనీకైతే మనం అయితే పోతున్నాం గైస్. ఆడ 12 days వెళ్తావో ఎన్ని డేస్ వెళ్తావో తెలియదు. ఇంట్లోనైతే ఇప్పుడైతే లేదు. మరి తేనీకైతే పోతున్నాం. ఇక్కడనే ఉంది బుడ్డి. మళ్ళీ లచ్చలో పొద్దున నిన్న 8కి అయితే రమ్మన్నాడు. ఆడుకోగానే అసలు బుడ్డిలే లేవంటున్నాడు. మరి చూద్దాము అసలు ఈ రోజన్నా దొరుకుతుందో దొరకదో మనకైతే. మరి పోదాం ఇప్పుడైతే. ఇంకో బుడ్డి కూడా ఇన్నది రైస్. ఇంకో బుడ్డి కూడా ఇన్నది ఇట్లా పెట్టింది. మరి ఈరోజు అయితే పోదాం. ఇప్పుడు మనం పొద్దున 8కి అయితే రమ్మన్నాడు. మనము బుక్ చేసి కూడా 12 days తర్వాత బుడ్ అయితే వస్తుందంట. మరి బుక్ చేసి కూడా ఒక 10 days అయింది కావచ్చు. మరి చూద్దాము. ఈరోజు నిన్ననే అయిపోయింది బుడ్డి మనం అయితే. మరి చూద్దాం అసలు ఎప్పుడు వస్తుందో. మనము బుక్ అయితే చేసేసినాం. ఇప్పుడు పొద్దున్న అయితే పోదాం. ఇప్పుడు నాన్న నేను అయితే పోతాం. చలో మనం నాకు వస్తుందా రాదు అని ఇంకా ఇన్ని రోజులైంది, ఇంకా వస్తలేదు. మన బుడ్డు కూడా అయిపోయింది ఇంట్లోనైతే. మరి ఇప్పుడు మా అమ్మని అడుగుదాం ఏమని. అమ్మ ఏం చేసినావు? చాయ్ పెట్టుకుందామన్నా లేదు. ఇప్పుడు అట్లా సిలిండర్ లేదు. ఇప్పుడు దోశనన్నా అవుతుండే. ఇప్పుడు దోశ పెంక కూడా ఉంది కానీ సిలిండర్ లేదు గైస్. అందుకని ఇప్పుడు పొయ్యి అంతా కాలేదు ఈ ఒక్క బొడ్డి వల్ల. అంతకుముందు అయితే లాస్ట్ కార్నర్లో ఆడి ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఇది ఈడుంది, ఇంకా వస్తలేదు. ఇది నిన్న పోయినాం, ఒక్కసారి పోయినాం. మళ్ళీ ఈరోజు ఒకసారి పోయాం. చూద్దాము ఈరోజు అన్నా వస్తా లేదా. పొద్దున్న 8 అయితే రమ్మన్నాడు. మరి ఆడికి పోయి చెక్ అయితే గైస్. ఇప్పుడైతే మా అమ్మని అయితే నూకుతుంది. ఇంకో ఇదంతా చెత్త అంతా అక్కడ నుండి ఇటు, అక్కడ నుండి ఇటు, వంట రూమ్లో నుండి ఈ బెడ్రూమ్లో నుండి మొత్తం నొక్కుంటా ఇటు తెచ్చి మళ్ళీ నుండి ఆ చెత్త డబ్బాలను అయితే వాడేస్తుంది. ఇంకా వంకాయ చెట్టుని కోతి తెంపేసిందని చూపెట్టిన కదా. కానీ ఇంకా 2 అవుతున్నాయి. ఇవి పండు అయినాక మనమైతే చెట్టు అయితే పెట్టచ్చు. ఆడ ఒక్కటైతే తెంపేసింది. ఇంకో ఇది చూడండి, ఎల్లో కలర్ అయిపోయింది. ఇంకో ఇది కూడా ఎల్లో కలర్ అయిపోయింది. ఇంకా మొత్తం ఎల్లో తర్వాత రెడ్ అవుతాయి కావచ్చు ఏమో. అదంతా అయ్యి మనకు పండు అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇంకా చెట్లు వెళ్తే అప్పుడు అవుతాయి. ఇంకో అంతకుముందు మాత్రం మాకు కోతి మాత్రం వచ్చి గార్డెన్లో వచ్చే వంకాయని అయితే తెంపేసింది మొత్తం మీద ఉన్న వంకాయని. దానివల్ల ఇప్పుడు మన దగ్గరనైతే 2 ఉన్నాయి. ఇది కూడా తెంపేసింది అనుకో. మనకి ఇంకా చెట్లు పెట్టడానికి ఉండేవి నెక్స్ట్ జనరేషన్కి. అంటే ఇది తర్వాత మరి ఇది మక్కేటట్టు అయితే ఉంచాలి. అందుకని ఈ కవర్ పెట్టింది. అంతే ఉందంటే అంతే ఉంది. మళ్ళీ ఈసారి మాత్రం కోతులు వచ్చినప్పుడు చూసుకోవాలి మేము దాన్ని అయితే. ఇట్లా కోళ్ళు ఉన్నాయి ఇవ్వాలేమో. ఇప్పుడే షాప్లోకి వచ్చి పాల ప్యాకెట్ అయితే ఇది ఎంత పెట్టాడేమో. ఇప్పుడు మామూలు అయితే మా పెద్దమ్మ ఇక్కడ ఎక్కడన్నా ఉంటుంది. ఇప్పుడు చాయ్ అయితే ఇంకా మనమైతే చాయ్లోకి బిస్కెట్లు కూడా తీసుకున్నాం. మళ్ళీ ప్రైస్ ఇప్పుడే బిస్కెట్లు కూడా తీసుకున్నాం ఇటు షాప్లోనైతే. ఇంకో ఏడలతో చాయ్ పెద్దమ్మ పైసలు ఇవ్వాలి ఆయనకి, మళ్ళీ ఇవ్వమన్నాడు. గైస్ ఇట్లా లడ్డు అయితే దొరికింది నాకైతే. ఈ లడ్డు అయితే మళ్ళా గైస్. ఇంకో గైస్ ఇప్పుడే బుక్ తీసుకున్నాం సిలిండర్ బుడ్డి పెట్టాలి. ఇప్పుడే కాదు గైస్, ఇప్పుడే ఈ బుడ్డిని అయితే ఇంకా ప్యాక్ అయితే వేసేసాం. ఈ సంచిలో అంటకుండా ఉన్నాం. వెళ్దాం గైస్. ఇప్పుడే ఈ బుడ్డిని కూడా మీదిగా అయితే ఎక్కించాం. ఇప్పుడు పోతున్నాం. ఇక ముందైతే ఎల్పిజి సిలిండర్ ఆడ గైస్. అతనైతే 8కి రమ్మన్నాడు. ఇప్పుడైతే 8:30 అయితే అవుతుంది మాకు పోయిన. నిన్న 8కి రమ్మన్నారు అంటే ఇప్పుడైతే 8:30 అవుతుంది. అయితే
అయితే 8:45 8:50 అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ పంప్కి అయితే వచ్చినాం. ఇంకా గైస్ బొడ్డి దగ్గరకు వచ్చినాం. ఎంతమంది ఉన్నారో చూడండి గైస్. ఇప్పుడు పెట్టినాం లైన్. ఇప్పుడు లైన్ చూడండి ఎంత ఉంది. ఆల్ దాకా మొత్తం 10, 20, 30 మంది వరకు ఉన్నారు. మా నాన్న ఇక్కడ ఊకున్నాడు చూడండి. సగం దూరం వరకు వచ్చినాం. ఇంకా పిలుద్దాం మా నాన్నని. ఇంకా ఆడ ప్రైస్ అవుతుంది 988.50 రూపీస్ అంట. ఇప్పుడు సిలిండర్ బుడ్ అయితే వచ్చేసి ప్రైజ్. నానా ప్రైస్ ఇప్పుడు మన అయితే అయిపోయింది. ఇంకో ఎంత మంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు కొద్దిగా తక్కువ మంది అయ్యారు. నానా నుండి లైన్లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లైన్ తక్కువ ఉంది. నేను సాల్వ్ చేసినప్పుడు అయితే ఈ నుండి సాల్వ్ అయింది. ఇప్పుడు ఈయన పట్టేస్తున్నా చేసుకున్నాం. గైస్ ఈడు ఇంకా లైనే ఉంది ఫుల్. మనమైతే ఇప్పుడైతే బుడ్డిలా గ్యాస్ నుంచి తెప్పించుకుందానికి అయితే మన బొడ్డి నెవలతో వాడేసింది. తెచ్చుకుందాం మళ్ళీ పోయి. అప్పటికి పేపర్ గురించి పోయినాం గైస్. గైస్ ఇప్పుడు గుట్ట దగ్గరకు అయితే వచ్చినాం. ఇంకో ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుట్ట ఉందా. ఇదే సిద్ధులవట. ఇప్పుడు రోడ్ అయితే వస్తుంది గిరిపాక. గైస్ మేమైతే మాట్లాడుకుంటూ అయితే ముంగడికైనా వచ్చేసినాం. ఇంకా ఈడుంది వెనకాల ఉంది. ఇక మళ్ళీ మర్పినాం. ఈడెక్క లైన్ అయితే లేదు. ఈడ డైరెక్ట్ తెచ్చుకుంటా పంపుతారు కావచ్చు. మా నాన్న బొడ్డు అయితే పట్టుకోతుంది. ఇప్పుడు ఈ బొడ్డిని పాత బొడ్డిని ఇచ్చేసి మళ్ళీ కొత్త బొడ్డి తీసుకోవాలి. ఇప్పుడు మన పేపర్ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ సింపి మనకి ఇచ్చేస్తాడు. ఇంకా సైన్ పెట్టించుకుంటాడు. ఇంకా ఆ సైన్ పెట్టమంటాడు. కలిసి ఇప్పుడు బొడ్డు కూడా తీసుకున్నామా. బండి ఎక్కించి పోవడే. ఇలా చూడు మొత్తం ఎప్పుడు సందడి ఉంది మొత్తం. ఎవరు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఫైనల్లీ గాయ్స్ మనం అయితే బుడ్డ అయితే తీసుకున్నాం. ఇంకో ఈడన్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నాం. ఆడనైతే ఇంతమంది ఉన్నారు. అందులో కూడా అక్కడ జిర్జత్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఆడ మాత్రం ఫుల్ లైన్ ఉండే. ఇక్కడ మాత్రం లైన్ లేకుండానే అయిపోయింది. మొత్తం అంటకుండా అన్ని సంచులు పెట్టినే ఉన్నాయి. గైస్ ఇక్కడ మా నాన్న టిఫిన్ తీసుకున్నానికి అయితే వచ్చింది. ఇప్పుడు టిఫిన్ తీసుకుంటుండు ఇప్పుడే. బండి చెప్పురా. అమ్మ ఇప్పుడే బుడ్డి తెచ్చినాం. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు టిఫిన్ తెచ్చినా బజ్జీలు ప్లేట్లు. నేనైతే ఇప్పుడు వేసుకున్నా ఇడ్లీ ఒక బజ్జీ. నీకు ఇంతకు ముందు అన్న నా పేరు మీద బుక్ చేయాలి. గైస్ నేనైతే ఇప్పుడే వచ్చేసిన. ఇప్పుడే టిఫిన్ కూడా చేసిన. ఎంత 2-3 గంటలు అయింది కదా. ఇప్పుడు గంటన్నర అయింది. అప్పుడు 8:40 అయితే తిన్నాం మేమైతే. ఇప్పుడు టైం ఏమో 10 అవుతుంది. 8 అంటే 9 ఇంకా 9:20 అయింది. ఇంకా నేనైతే చాలా కూడా చేయలేను ఈ బుడ్డి గురించి అని. ఆడ లైన్లోనే ఫుల్ టైం అయింది. ఎంత లైన్ ఉంది మొత్తం. మస్తు మంది ఉండే ఆడ మాత్రం. ఇప్పుడే స్నానం కూడా చేసిన. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఈ బ్లాగ్కి ఇదే చాలా ఎక్కువ అయిపోయింది. ఈ బుడ్డి తెచ్చడానికి ఇంత బ్లాగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. ఇంకా ఈ నెక్స్ట్ బ్లాగ్ ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. అంటే రేపటి బ్లాగ్. నిన్ననైతే నేనైతే వ్లాగ్ కూడా తీయలేను అసలు. అందుకని ఈరోజు అయితే తీస్తున్నా. ఇంకా రేపటి కూడా ఒక వ్లాగ్ కూడా అయిపోతుంది. అందుకని ఈ బ్లాగ్ అయితే తింటే ఈ టైం కూడా మస్త్ అయింది. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చలో మళ్ళీ బాయ్.